మీరు అంటే ఇప్పుడు 'బాబీ డియోల్' క్యారెక్టర్ కానీ, లేకపోతే అతని ఇంట్రడక్షన్‌లో వచ్చిన ఒక సాంగ్ ఉంటుంది. అవును ఈ సార్. సాంగ్ అనేది అంత వైరల్ అవుతుంది. అంత రీచ్ అవుతుంది. ప్రతి పార్టీలోనూ ఇప్పుడు ఆ సాంగ్ లేకుండా పార్టీ ఏది అవును సార్. పూర్తవ్వట్లేదు. గుడ్. అవును. సో, ఈ అయ్ కానీ దాన్ని క్రియేట్ చేసింది, దాన్ని ఆడియన్స్‌కి తీసుకొచ్చిన వాళ్ళలో మీరున్నారు. ఏం చెప్తారు ఆ సాంగ్? ఆ సాంగ్ ఎలా వచ్చిందంటే అది సందీప్ సార్ ఐడియానే సార్. ఆ సాంగ్ అంటే ఇరానియన్‌లోని ఓల్డ్ ఇరానియన్ సాంగ్ యాక్చువల్లీ. అది తీసుకొని రామి ఇది మేమంతే బాబీ గారిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది చాలా మ్యూజిక్స్ మేము ట్రై చేస్తున్నాం అనమాట. నేను ఒక ఇలా ఇది చూడండి ఇలా ఎలా బాగుంటుంది ఈ ప్యాటర్న్‌లోని ఇలా ఎలా ఉంటుంది అంటే ఒక స్పానిష్ సమ్ ఆల్ జోనర్స్ ట్రై చేస్తుంటే ఆయనకి ఎలాగో వచ్చిందో ఐడియా తెలియదు. ఈ ఇరానియన్ సాంగ్ పట్టారు ఆయన. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే ఇది బాగుంది సార్ కొత్తగా ఉంటుంది సాంగ్ అయితే అంటే అప్పుడు దాన్ని మేము దానిపైన ఆ సాంగ్ పైన రీక్రియేట్ చేసాం. ఇంకా చిల్డ్రన్స్ పెట్టి పాడించి దాన్ని ఒక షేప్ అంటే అది 50 years సాంగ్స్ కాబట్టి దాని మీద ఇంకా కొద్దిగా లేయరింగ్స్ అని చేసి ఆ పాటని చేయడం అది సందీప్ గారి ఐడియా. బెస్ట్ వేలో ప్రజెంట్ చేశారు. ఇంత రీచ్ అవుతుంది ఈ సాంగ్ అని అనుకోలేదు యాక్చువల్లీ. అంటే మేము వినేటప్పుడే ఆ వైబ్ చాలా బాగుండింది ఆ పాట ఇది. బట్ రీచ్ అనేది ఎక్కడ వరల్డ్ ఏదో ఎక్కడ చూసినా ఇంకా ఆ పాటలే పార్టీ అయినా ఇంటర్నేషనల్గా. బాబీ డియోల్ గారు ఎక్కడికి వెళ్ళినా స్టెప్ అడుగుతున్నారు సాంగ్ పెట్టి. ఆయన సిగ్నేచర్ మూమెంట్ అయిపోయింది. అవును. బాబీ గారు 2 సార్లు కలిసేటప్పుడు చెప్పారు బాబీ గారు చాలా థ్యాంక్స్ శామి అది ఆ మ్యూజిక్ వల్ల చాలా ఇదైంది అని చెప్తారు బాబీ గారు. సో సినిమాని ఒక తపస్సులా భావించి అంటే సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియని వ్యక్తి అనుకోవచ్చా సందీప్? అవును సార్. ఆయన ఎప్పుడు ఆయన ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది. మీరు యానిమల్ కూడా చూస్తే ఆయన ఏం చేస్తారంటే కూర్చొని ఎడిట్ చేస్తూ ఒక టైంలోని గంటల తరబడి అలాగా ఇంకా ఆలోచనలే ఉంటారండి. ఎందుకంటే ఆయన ప్లే చేసుకుంటాడు సినిమా మొత్తం ఫస్ట్ బీప్ నుంచి ఎండ్ దాకా కంప్లీట్ ఆయన మైండ్లో రన్ చేస్తూనే ఉంటాడు ఆ ఫిలింని. ఎలాగుంది ఇక్కడ ఇది దాన్ని బట్టి ఆయన కూర్చొని మళ్ళీ ఎడిట్ చేసుకోవడం. ఎందుకని ఎడిటర్గా మారారు? అంటే ఆయనకి అది ఆయన విధానం అంటే ఆయన రాజ్ కుమార్ హిరాని గారు ఉన్నారు. సో ఆయన ఎడిటర్ కమ్ డైరెక్టర్. చాలా తక్కువ అంటే ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో సందీప్ రెడ్డి వంగ గారిని చూస్తాం. ఎందుకనే అంటే డైరెక్షన్ ఈజ్ ద అల్టిమేట్ జాబ్ కదా, మళ్ళీ ఎడిటింగ్ కూడా ఎందుకు ఆయన చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన ఒక ప్యాటర్న్ వచ్చి ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారండి. చెబితే అందుకోలేకపోతే ఆయనకు ఐడియా ఇప్పుడు మ్యూజిక్కి ఆయన ఇలా చెప్తే ఆయనకి ఏం కావాలి అనేది మాకు తెలియదు కదా సార్. అంటే ఇలా కావాలి ఇలా అడుగుతున్నారు, ఓకే ఈ ప్యాటర్న్ ఓకే ఇది చూడండి అలాగా మేబీ ఆయనకి ఎడిటర్ ఇంకా ఆయనకి ఎవరు సెట్ అవ్వలేదు. డెఫినెట్గా అది ఇదైపోతే ఇంకా ఆయనకి ఒక పెద్ద రిలీఫ్ ఉంటుంది. అవును, రిలీఫ్ ఉంటుంది. మాకు కూడా వెతుకుదలే కదా మనకి. ఆయన తగ్గట్టుగా ఆయన ఒక ప్యాటర్న్ ఆయన ఇది ఎవరైనా పట్టుకుంటే ఇంకా సింక్ ఆయన ఎలాగా ఎడిటర్ సార్ ఆయన నిజంగా. అసలు ఆ యానిమల్ చూసిన తర్వాత మాకు ఒక్క ఫ్రేమ్ కూడా ఈ ఫ్రేమ్ ఎందుకు అనే ఆలోచన అసలు ఎవరికి కలగలేదు. అవును అసలు ఆయన కథ అయింది. నాకు నచ్చింది ఏంటంటే కట్స్ అనవసరంగా కట్స్ ఉండదు సార్. టక్ 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 అనే ఉండదు. ఒక సీన్ స్టార్ట్ టు ఎండ్ ఒక స్టోరీ అలా ఉంటుంది. అంటే మ్యూజిక్ చేసేటప్పుడు కూడా మాకు చాలా ఈజీగా అంటే సునాయాసంగా ఉంటుంది. ఒక పీస్ మనం వాయించేటప్పుడు స్పేస్ దొరుకుతుంది. కరెక్ట్. అన్ని బార్స్ దొరకడం అనేది కష్టం యాక్చువల్లీ ఒక సీన్కి. సో అది ఆ స్పేస్ వచ్చి సందీప్ గారు ఇస్తారు మ్యూజిక్ కోసం. అది దాంట్లో ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డిలో ఆ లవ్ మ్యూజిక్ అవన్నీ వచ్చి అంత స్పేస్ ఇచ్చినందుకు అది టోటల్ ప్లే చేయడానికి మాకు కుదిరింది ఆ మ్యూజిక్.